తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తరువాత చాలా మంది కాంగ్రెస్ నేతలు అతడిపై విరుచుకుపడిన సంగతి తెలిసింది. ఆ తరువాత ఆ వివాదం కాస్త టాలీవుడ్ వైపు మళ్లింది. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం, దానికి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ, రాహుల్ రవీంద్రన్ కూడా సీన్లోకి రావడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. తనదైన శైలిలో పలు అంశాలపై సోషల్ మీడియాలో స్పందించడం రామ్ గోపాల్ వర్మ స్టైల్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన నిత్యం యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ గతంలో ఆయన పెట్టిన పోస్టులు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే కొన్నాళ్లుగా వివాదాలకు దూరంగా ఉన్న వర్మ ఇప్పుడు మరోసారి స్పందించారు. నటుడు ప్రకాష్ రాజ్ పెట్టిన ఒక ఘాటు పోస్ట్ పై స్పందించి మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈ వివాదానికి అసలు కారణం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు పెట్టిన ఒక ట్వీట్. పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ, లీడర్ మాటే శిరోధార్యం, మీ సందేహాలను పక్కన పెట్టి మౌనంగా ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించండి అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ప్రశ్నలు వేయకుండా మౌనంగా అనుసరించడానికి మేమేం గొర్రెలం కాదు, బానిస బతుకు బతకడానికి ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు, ప్రశ్నించడం మా హక్కు అంటూ నాగబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ నాయకుడైనా నేనే నాయకుడిని అనుకునేవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది అంటూ ఘాటుగా స్పందించారు. ఈ వివాదంలోకి ఆర్జీవి ఎంటర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ నాగబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడని నమ్మి ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని ఇస్తారు, కానీ అతనికేమీ రాజుగా పట్టాభిషేకం చేయలేదు అంటూ ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అవడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. మరోవైపు టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ సైతం తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పొలిటికల్ కామెంట్స్ చేసే రాహుల్ తాజాగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశారు. పవన్ కళ్యాణ్ గారు, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన పెసాద్ చట్టం, గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి అడిగి చూపించండి అంటూ నేరుగా ప్రశ్నించాడు రాహుల్ రవీంద్ర. అంతటితో ఆగని రాహుల్ ఒక స్వతంత్ర సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం అటవీ విస్తరణ కార్యక్రమాల గణాంకాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఆ సమాచారం కోసమే తాను అడుగుతున్నానని పేర్కొంటూ జై తెలంగాణ అని ముగించాడు. అలాగే పవన్ కళ్యాణ్ సాధారణంగా చేసే ఆర్భాటాలు పక్కన పెడితే ఆయన పరిధిలోని శాఖలలో సమాచార హక్కు చట్టం ప్రకారం క్రియాశీల సమాచారాన్ని బహిర్గతం చేశారా అని నిలదీశారు. తాను పవన్ అభిమానిని కాబట్టే ప్రశ్నిస్తున్నానని, తాము అడిగే ప్రశ్నలకు నిరంతరం సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పవన్ పై ఉందని అన్నాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో సభ పెట్టాలనుకున్నారు పవన్ కళ్యాణ్. దీనికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆయన తన నివాసంలో చిన్న ప్రెస్ మీట్ లాంటిది పెట్టి పలు విమర్శలు చేశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అలా రాజకీయంగా వివాదాస్పదమైన ఈ అంశంలోకి ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, హేమ లాంటి సినిమా వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. తాజాగా రాహుల్ రామకృష్ణ, రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత పెద్దదైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.